Yeah, good morning, everyone. Good morning, all. So, voice vinistunదా? My voice is audible. వినిపిస్తుందా అండి? వాయిస్ వినిపిస్తుందా? Yeah, yes, వినిపిస్తుందా? క్లియర్ ఉందా? కన్ఫర్మ్ చేయండి. sir. ఓకే, వెరీ గుడ్. సో ఈరోజు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాము. R2R గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ క్లాసెస్ మేబీ 1 or 2 days లో మనం సర్వర్ కూడా ఓపెన్ చేసి జిఎల్ మాస్టర్ నెక్స్ట్ జిఎల్ మాస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి చేద్దాం. సో ఈరోజు ఇంకా కొన్ని పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంట్రడక్షన్ ఆఫ్ అకౌంటింగ్. సో అకౌంటింగ్ అంటే అసలు ఏంటి? ఇప్పుడు మామూలుగా R2R గురించి నేర్చుకుంటున్నాం. R2R అనేది పార్ట్ ఆఫ్ ది అకౌంటింగ్. సో అకౌంటింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి అనే పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో అకౌంటింగ్ ప్రాసెస్, వాట్ ఈస్ మీన్ బై అకౌంటింగ్ ప్రాసెస్? అకౌంటింగ్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై అకౌంటింగ్ ప్రాసెస్? అకౌంటింగ్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఈజ్ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, అనలైజింగ్ అండ్ సమ్మరింగ్. అకౌంటింగ్ ప్రాసెస్ అనేది రికార్డింగ్ చేయటం, అనలైజింగ్ చేయటం, సమ్మరింగ్ చేయటం. రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీస్ ని పోస్ట్ చేయటం. అనలైజింగ్ అంటే ఏ టైప్ ట్రాన్సాక్షన్స్, ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అనేది అనలైజ్ చేయటం. కంపారిజేషన్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ టు కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అనలైజింగ్ చేయటం. సమ్మరింగ్ అంటే రిపోర్ట్ జనరేట్ చేయటం. సో ఈ ప్రాసెస్ ఏమంటారంటే అకౌంటింగ్ ప్రాసెస్ అంటారు. అకౌంటింగ్ is the systematic process of recording, analyzing and summarizing and reporting to the financial information to the required users. యూజర్ అంటే ఎవరు? యూజర్ అంటే ఎండ్ యూజర్ కాదు, క్లయింట్. యూజర్ అంటే ఎండ్ యూజర్ కాదండి, క్లయింట్ అని అర్థం. యూజర్ అంటే ఎండ్ యూజర్ కాదు, క్లయింట్. సో క్లయింట్ కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయటం. సో ఈ ప్రాసెస్ ఏమంటారు? అకౌంటింగ్ ప్రాసెస్ అంటారు. What do you mean by accounting process? Accounting is the systematic process of recording, analyzing and summarizing and recording to the financial information to the required users. సో రిక్వైర్డ్ యూజర్ ఎవరైతే ఉంటారో, యూజర్ అంటే ఎవరు? క్లయింట్ అని చెప్పచ్చు. క్లయింట్ కి రిపోర్ట్స్ అనేవి రికార్డింగ్ చేయటం, ఇన్ఫర్మేషన్ అనేది ఎస్ఏపిలోకి డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేయటం, ఎనలైజింగ్ చేయటం. ఎనలైజింగ్ అంటే ఏ టైప్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఎటువంటి రిపోర్ట్స్ కావాలి, క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి. సమ్మరింగ్ అంటే కంప్లీట్ గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయటం. సో ఈ ప్రాసెస్ ఏమంటారంటే అకౌంటింగ్ ప్రాసెస్ అంటారు. అకౌంటింగ్ ఈజ్ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, అనలైజింగ్ అండ్ సమ్మరింగ్. దీన్ని అకౌంటింగ్ ప్రాసెస్ అంటారు. ఓకే, ఇవన్నీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్, టైం పాస్ కి చెప్పేది కాదు. తర్వాత సో అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాసెస్. అకౌంటింగ్ ప్రాసెస్ కి అంటే అడ్వాంటేజెస్ ఏంటి మనం అలా డిస్కస్ చేసాం కదా. అడ్వాంటేజెస్ ఏంటి? అకౌంటింగ్ ప్రాసెస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? రికార్డింగ్, వీ నీడ్ టు టేక్ ఈచ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, వీ నీడ్ టు ట్రాక్ ఈచ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ట్రాక్ చేయొచ్చు. మీరు 1 lakh ట్రాన్సాక్షన్స్ చేశారు, ప్రతిదీ కూడా ట్రాక్ చేయొచ్చు రికార్డింగ్ ద్వారా. రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? మీరు బుక్స్ యాక్చువల్గా ఒక నోట్బుక్ లో నోట్ చేసుకున్నారు, ఏ పేజీలో ఉందో ఫైండ్ అవుట్ చేస్తారు, ఏ ట్రాన్సాక్షన్ ఉందో. అలాగే ఎస్ఏపిలో కూడా మీరు మ్యాప్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ కూడా రికార్డ్ చేస్తాం, అలాగే ట్రాక్ చేస్తాం. ఈచ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా మనం రికార్డింగ్ చేయడం వల్ల ట్రాక్ చేయొచ్చు. విత్ హెల్ప్ ఆఫ్ రికార్డింగ్ we can track the each and every financial transaction. తర్వాత ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ట్రాక్ చేయొచ్చు. వీ కెన్ ట్రాక్ ఈచ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. తర్వాత అనలైజింగ్ అంటే మీనింగ్ ఏంటి? వీ కెన్ అనలైజ్ ది ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ లాసెస్. ఒక కంపెనీ ఉంది, టాటా అనే ఒక కంపెనీ ఉంది.
ఈ కంపెనీలో ఇన్కమ్ ఎంత జనరేట్ అయింది, లాస్ ఏమైనా వచ్చిందా, ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అయింది. సో ప్రతిదీ కూడా అనలైజింగ్ చేయొచ్చు. అనలైజింగ్, వీ కెన్ అనలైజ్ ది ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ లాసెస్. వీ కెన్ అనలైజ్ ది ఐఎమ్ సారీ వీ కెన్ అనలైజ్ ది ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ లాసెస్. ఇవన్నీ కూడా అనలైజ్ చేయొచ్చు. సమ్మరింగ్ అంటే మీనింగ్ ఏంటి? సమ్మరింగ్ అంటే యాక్చువల్గా మనకి రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. జనరేట్ చేసిన తర్వాత సమ్మరింగ్ ద్వారా ఏం చేయొచ్చు యాక్చువల్గా? ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక బిజినెస్ ఇప్పుడు అనలైజ్, సమ్మరింగ్ అంటే ఏంటి? మనకి ఫైనల్ కన్క్లూజన్ అని చెప్పచ్చు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది డెసిషన్ మేకింగ్. హౌ టు డెవలప్ ది బిజినెస్. ఒక బిజినెస్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి. ఈ ఇయర్ మనకి 100 crores టర్న్ ఓవర్, 100 crores మనకి మనీ వచ్చింది. దాన్ని ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలి బిజినెస్ ని? డెవలప్ ది బిజినెస్ అండ్ హౌ టు రెడ్యూస్ ది అన్నెసరీ కాస్ట్. అన్నెసరీ కాస్ట్ అంటే అనవసరమైన ఖర్చులు ఉంటాయి కొన్ని. అన్నెసరీ కాస్ట్ అంటే అనవసరమైనటువంటి ఖర్చులు కొన్ని ఉంటాయి. వాటిని ఏ విధంగా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇటువంటివి చేయడానికి మనకి అకౌంటింగ్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది. అకౌంటింగ్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది. ఈ పారామీటర్స్ లో అకౌంటింగ్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది. రికార్డింగ్, వీ కెన్ ట్రాక్ ది ఈచ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. ప్రతిదీ కూడా ట్రాక్ చేయొచ్చు. అనలైజింగ్, వీ కెన్ అనలైజ్ ది ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ లాసెస్. ప్రతిదీ కూడా అనలైజ్ చేయొచ్చు. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, లాసెస్ అన్నీ కూడా, ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ ఇవన్నీ కూడా అనలైజ్ చేయొచ్చు. సమ్మరింగ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది డెసిషన్ మేకింగ్. హౌ టు డెవలప్ ది బిజినెస్, హౌ టు రిడ్యూస్ ది అన్నెసరీ కాస్ట్. సో ఇవన్నీ ట్రాక్ చేయడానికి మనకి ఉపయోగపడతాయి. ఇది మొత్తం చదవాలి. షీట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను క్లాస్ అయిన తర్వాత. ఓకే, సర్వర్ ఓపెన్ చేద్దాం 1 or 2 days వెయిట్ చేయండి. అలాగే మీకు సర్వర్ మీకు సార్ ప్రొవైడ్ చేస్తారా లేదంటే నా వైపు నుంచి ప్రొవైడ్ చేయాలా అనేది ఒకసారి మీరు మురళీ గారితో డిస్కస్ చేయండి. నేను కూడా మాట్లాడతాను. అలాగే బేసిక్ సెట్టింగ్స్ కొన్ని చేయాలి. సో అవన్నీ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అవన్నీ నేను మీకు సర్వర్లో, ఎస్ఏపి సర్వర్లోనే చేయిస్తాను. సో ఒకసారి అడగండి, సార్తో మాట్లాడండి. నేను కాల్ చేశాను, ఆయన బిజీ ఉన్నట్టున్నారు సార్. సో డిస్కస్ చేద్దాం. సాఫ్ట్వేర్ తీసుకోవాలి మీరు, అది ఎలాగనేది మీరు ఫీజు అది డిస్కస్ చేస్తుంటారు కదా. సో ఒకసారి సార్తో మాట్లాడుకోవాలి మీరు. సాఫ్ట్వేర్ ఎలా మీకు మెయిల్కి వస్తుంది, మీ మెయిల్ ఐడి అదంతా ఇవ్వండి. సార్కి ఇవ్వాలా నాకు ఇవ్వాలా నేను చెప్తాను. మేబీ వన్ డే, టుమారో టుడే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ అకౌంటింగ్ సైకిల్. సో అకౌంటింగ్ సైకిల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ సైకిల్ ఇస్ ది ఇన్వాల్వ్ అకౌంటింగ్ సో అకౌంటింగ్ సైకిల్ అనేది ఏంటి? అకౌంటింగ్ సైకిల్ ఇస్ ది ఇన్వాల్వ్ అకౌంటింగ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ లో అకౌంటింగ్, ఈ కింద చూపించేటటువంటి అకౌంటింగ్ సైకిల్ అనేది ఉంటుంది. ప్రతిదీ కూడా యాడ్ అవుతుంది. డ్యూరింగ్ ది అకౌంటింగ్ పీరియడ్ అండ్ సబ్మిట్ టు ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది సబ్మిట్ చేస్తాం డ్యూరింగ్ ది అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక మంత్ అని చెప్పచ్చు. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్ అంటారు. సో మనం ఏం చేస్తామంటే రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం డ్యూరింగ్ ది అకౌంటింగ్ పీరియడ్ అండ్ సబ్మిట్ టు ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టు ది స్పెసిఫిక్ యూజర్. స్పెసిఫిక్ యూజర్ అంటే ఎవరు? మన క్లయింట్. మన క్లయింట్కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాము. అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటి? అకౌంటింగ్ సైకిల్ అంటే మీనింగ్ ఏంటి? ఒక స్పెసిఫిక్ పీరియడ్లో ఏమేమి అకౌంటింగ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్, ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది మనం పీరియడ్స్ వైజ్గా 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్ అంటారు. ఎస్ఏపిలో 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా మనము సబ్మిట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే అకౌంటింగ్ సైకిల్ అంటారు. సో ఈ అకౌంటింగ్ సైకిల్ అనేది టోటల్గా 5 steps ఉంటుంది. టోటల్గా ఎన్ని స్టెప్స్ ఉంటుంది? 5 steps అనేది ఉంటుంది. అకౌంటింగ్ సైకిల్ అనేది టోటల్గా 5 steps ఉంటుంది. సో అకౌంటింగ్ సైకిల్ ఈజ్ ఇన్వాల్వ్డ్
అకౌంటింగ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ పీరియడ్ అంటే 1 month అండి. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 period అని అర్థం. సబ్మిట్ టు ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టు ది స్పెసిఫిక్ యూజర్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని సబ్మిట్ చేస్తాం. స్పెసిఫిక్ యూజర్ అంటే క్లయింట్ అని చెప్పచ్చు. ప్రతిదీ కూడా మీ క్లయింట్ కి సబ్మిట్ చేస్తాం. దీన్ని అకౌంటింగ్ సైకిల్ అంటారు. సో అకౌంటింగ్ సైకిల్లో మేజర్ గా మనం ఏం చేస్తాము? ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్ ఏం చేస్తాము? ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్ చేస్తాం. ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్, ట్రాన్సాక్షన్ రికార్డింగ్, పోస్టింగ్ ఆఫ్ ది జనరల్ లెడ్జర్, ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రేడ్ బ్యాలెన్సెస్, ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఈ 5 స్టెప్స్ అనేవి చేస్తాం. దీన్ని అకౌంటింగ్ సైకిల్ అంటారు. ఇంటర్వ్యూలో అడగచ్చు ఎండ్ యూజర్గా వెళ్ళేవాడిని. ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్, ట్రాన్సాక్షన్ రికార్డింగ్, పోస్టింగ్ ఆఫ్ ది జనరల్ లెడ్జర్, తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రేడ్ బ్యాలెన్సెస్, ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఈ 5 స్టెప్స్ అనేవి మనం రెగ్యులర్ గా చేస్తాం. సో అవేంటి? 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్. సో ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ డే టు డే ట్రాన్సాక్షన్స్ అది కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. డే టు డే ట్రాన్సాక్షన్స్. ఎగ్జాంపుల్, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, పేపర్ బిల్ పెయిడ్, పర్చేజ్ ఎక్స్పెన్సెస్. ఒక కంపెనీలో డైలీ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని ఏమంటారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని ఏమంటారు? ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్. మీకు ఎవరిస్తారు ఈ డేటా అంతా కూడా? మీ క్లయింట్ ఇస్తారు. లాస్ట్ క్లాస్లో చెప్పాను. షేర్ డ్రైవ్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే మెయిల్ ద్వారా అవ్వచ్చు, లేదంటే జోహో డిస్క్ చెప్పాను కదా, జోహో డిస్క్ యూజ్ చేస్తామని చెప్పాలి. జోహో డిస్క్ ద్వారా అవ్వచ్చు. ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్ లో మీకు ఏం చేస్తారు? ట్రాన్సాక్షన్స్ అనేవి ట్రాక్ చేస్తాం. కంపెనీ కోడ్ లెవెల్లో పోస్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, ఇట్లా చాలా ఉంటాయి. నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి చేస్తాం. ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్ అంటారు. దీని ఏమంటారు? ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్. పోస్ట్ చేయడం అంటే ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటాం. పోస్టింగ్ అని కాదు, ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ డే టు డే ట్రాన్సాక్షన్. కంపెనీ కోడ్ లెవెల్ మీరు ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తారు? కంపెనీ కోడ్ లెవెల్లో పోస్ట్ చేస్తారు. మీరు ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. ఎలా చేస్తారు? కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తారు. ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్ అంటారు దీన్ని. తర్వాత ట్రాన్సాక్షన్ రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? రికార్డింగ్ అంటే మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే దాన్ని రికార్డింగ్ అని చెప్పచ్చు. రికార్డింగ్ అంటే మీరు రికార్డ్ టు రిపోర్ట్. రికార్డింగ్ అంటే ఏంటి? విత్ హెల్ప్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడం ద్వారా ఏమవుతుంది? ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది బుక్స్ ఆఫ్ ది అకౌంట్. సో మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాల్యూ అనేది బుక్స్ ఆఫ్ ది అకౌంట్ లో అప్డేట్ అవుతుంది. విత్ హెల్ప్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది బుక్స్ ఆఫ్ ది అకౌంట్. బుక్స్ ఆఫ్ ది అకౌంట్ లో ఎప్పుడు అప్డేట్ అవుతుంది? మీరు చేసే ట్రాన్సాక్షన్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ లో మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మాన్యువల్ గా తయారు చేయాలి. కొన్ని చోట ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మాన్యువల్ గా తయారు చేయాలి. ఎస్ఏపీ అలా కాదండి. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా రిపోర్ట్ అనేది జనరేట్ అయిపోతుంది. విత్ హెల్ప్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ బి రికార్డెడ్ ఆన్ ది బుక్స్ ఆఫ్ ది అకౌంట్. బుక్స్ ఆఫ్ ది అకౌంట్ లో అప్డేట్ అవుతుంది. బుక్స్ ఆఫ్ ది అకౌంట్ లో అప్డేట్ అవుతుంది. దీని ఏమంటారు? రికార్డింగ్, ట్రాన్సాక్షన్ రికార్డింగ్ అంటారు. ఓకేనా? ట్రాన్సాక్షన్ రికార్డింగ్ అంటారు.
సో ఎలా రికార్డ్ చేస్తాం? జస్ట్ నేను ఐడియా కోసం నేను సర్వర్ ఓపెన్ చేస్తున్నాను. 1 minute. వెయిట్ చేయండి, సర్వర్ ఓపెన్ చేస్తాను. సో మీకు సర్వర్ కనిపిస్తుందా? సారీ, 1 minute. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా లేదా? ఎస్ సార్. ఎస్ Yes, ఎస్ sir. ఇప్పుడు ఇది ఎస్ఏపి సర్వర్, ఇది S4 HANA. ఇప్పుడు యాక్చువల్లీ మీకు ఇక్కడ కనిపించేది ఏంటి? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఇక్కడ కనిపించేదంతా కూడా ఏంటి? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్, ప్రజెంటేషన్ లేయర్ అంటారు. సో ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్ని మనం కూడా ఈ స్క్రీన్ నుండే చేస్తాం. ఎండ్ యూజర్ యాక్టివిటీస్, ఎండ్ యూజర్గా వర్క్ చేసే వాళ్ళందరూ ఎక్కడ పనిచేస్తారు? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో పనిచేస్తారు. దీన్ని ఏమంటారు? ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్ నుండి మనము వర్క్ చేయటం జరుగుతుంది. సో రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేయటం. రికార్డింగ్ అంటే ఎంట్రీ పోస్ట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీ కోడ్ ఇస్తున్నాను, FB50, కమాండింగ్ ఫీల్డ్లో FB50 ఇస్తున్నాను. లేదంటే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీనిపైన కూడా క్లిక్ చేయొచ్చు. లేదంటే కమాండింగ్ ఫీల్డ్లో FB50 ఇవ్వచ్చు. ఎంటర్ ప్రెస్ చేశాను. ఇక్కడ చూసారా, డాక్యుమెంట్ డేట్ అడుగుతుంది. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్. డాక్యుమెంట్ డేట్ అంటే ఫిజికల్ డాక్యుమెంట్లో ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ మనం మెన్షన్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ డేట్ అంటారు. పోస్టింగ్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? ఏ రోజు మనం ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తున్నాము, ఏ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం మ్యాప్ చేస్తున్నాం అనేది పోస్టింగ్ డేట్ అంటారు. తర్వాత ఇక్కడ డెబిట్ సైడ్ జిఎల్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ చేయట్లేదు, వేరే వాళ్ళ కంపెనీ కూడా మనం యూజ్ చేయకూడదు. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెబిట్ సైడ్ జిఎల్ అకౌంట్ ఇస్తున్నాను. ఇక్కడ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి తీసుకుంటున్నాను, నేను ఈ జిఎల్ అకౌంట్ జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. కమిషన్ పేయబుల్ అకౌంట్ ఎగ్జాంపుల్. డెబిట్ చేయాలి, డెబిట్ అమౌంట్ 10,000 ఇచ్చేస్తున్నాను. సో మళ్ళీ డ్రాప్ డౌన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదన్నా క్యాష్ అకౌంట్ ఇస్తున్నాను, క్రెడిట్ చేస్తున్నాను, 100 అమౌంట్ ఇస్తున్నాను. సో దీన్ని మనం పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? రికార్డింగ్ అంటాం. రికార్డింగ్ అంటే ఎస్ఏపిలోకి ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయటం. సో ఇలా రికార్డ్ చేసిన వెంటనే ఏమవుతుంది? ఈ వాల్యూ అనేది బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవుతుంది. రికార్డింగ్ చేసిన వెంటనే ఏమవుతుంది? ఈ వాల్యూ అనేది బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవుతుంది. ఈ వాల్యూ బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవుతుంది. అర్థమైందా? బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో ఈ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు? రికార్డింగ్ చేయమంటారు. ఓకేనా? రికార్డింగ్. అలాగే జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అన్నా కూడా అంతే, సేమ్. సో ఎక్కడ చేస్తాం జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అనేది? FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్. ఎలా చేయాలో నెక్స్ట్ సర్వర్లో చేస్తాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? రెంట్ పెయిడ్, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబుల్ స్క్రీన్. రెంట్ పెయిడ్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా అవ్వచ్చు. ఎస్ఏపి టెర్మినాలజీలో R2Rలో 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. ఎస్ఏపి టెర్మినాలజీలో 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఎస్ఏపి టెర్మినాలజీలో 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. శాలరీ పెయిడ్ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ పెయిడ్ అకౌంట్ అటాట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్.
40 డెబిట్ 50 క్రెడిట్. ఇట్లా పోస్టింగ్ ఆఫ్ ది జనరల్ లెడ్జర్. ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్, డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేయడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రికార్డింగ్. మీరు ఒక డాక్యుమెంట్ ఎస్ఐపిలో పోస్ట్ చేసిన వెంటనే దాని వాల్యూ అనేది బుక్స్ ఆఫ్ ది అకౌంట్ లో అప్డేట్ అవుతుంది. ఐఎమ్ సారీ, బుక్స్ ఆఫ్ ది అకౌంట్ లో అప్డేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ ది ట్రేడ్ బ్యాలెన్సెస్. ట్రేడ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్, చూడండి, ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది సారీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్. ఇవి ఫైనాన్షియల్ రిపోర్ట్స్. యాక్చువల్గా మనం ఏం చేస్తాము, ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం రెగ్యులర్ గా. ఇవంతా అయిపోయిన తర్వాత ఇయర్ ఎండింగ్ లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. సో వాటిలో వస్తుంది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఇయర్ ఎండింగ్ లో చేస్తాం, స్టార్టింగ్ లో కాదు. ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఎండ్ యూజర్ ఏం చేస్తారు, రిపోర్ట్స్ జనరేట్ చేసి క్లయింట్ కి సబ్మిట్ చేస్తాం. సో క్లయింట్ అనేవాడు గవర్నమెంట్ కి సబ్మిట్ చేసుకుంటాడు, వాళ్ళ ఇష్టం మరి. సో ఎలా ఎలా చేస్తాము, ఏటీ కోడ్ లో చేస్తాం. F.01 SAP1, F.01 లేదంటే SAP1 లో చేస్తాం. సో ట్రేడ్ బ్యాలెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ అండ్ డెబిట్ బ్యాలెన్సెస్. సో డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి? మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఇప్పుడు శాలరీ పేడ్ అనే ఎంట్రీ పోస్ట్ చేశారు. ఈ ఎంట్రీ పోస్ట్ చేశారు. ఈ వాల్యూ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? ఈ డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి? F.01 SAP1, F.01 లో, అలాగే SAP1 టీ కోడ్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఏంటి? F.01 SAP1 లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేస్తాము. Preparation of the trade balances. It is nothing but one kind of the financial report. It is combination of debit balances and credit balances. మీరు ఇక్కడ ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు. ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ రెండు వచ్చినాయి. ఇది ఎక్కడ అప్డేట్ అవుతుంది? F.01 SAP1 టీ కోడ్ లో అప్డేట్ అవుతుంది. క్లియర్? క్లియర్ అండి? ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చాను, మీకు అర్థం అవుతుంది. ట్రేడ్ బ్యాలెన్సెస్ ఇవన్నీ ఒక్కసారి కొంతమందికి అర్థం అవ్వవేమో అని తెలుగులో కూడా మెన్షన్ చేశాను, చదువుకోండి లాస్ట్లో. ట్రేడ్ బ్యాలెన్స్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్. సో డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఈ రెండు కలిపి ఏమంటారు? ట్రేడ్ బ్యాలెన్సెస్ అంటారు. టు ఐడెంటిఫైయింగ్ ది ఆల్ ట్రాన్సాక్షన్స్. సో ట్రాన్సాక్షన్స్ అన్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ అనే ఉపయోగపడుతుంది. ఇక్కడ తెలుగులో కూడా మెన్షన్ చేశాను, అక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటే చదువుకోండి. డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఈక్వల్ గా ఉండాలి ఎప్పుడైనా సరే. డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఈక్వల్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ ట్రేడ్ బ్యాలెన్సెస్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఎవ్రీ మంత్ ఎండ్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా డే ఎండ్ అవ్వచ్చు, మంత్ ఎండ్ అవ్వచ్చు, ఇయర్ ఎండ్ అవ్వచ్చు. మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి బ్యాంక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రెండు ఈక్వల్ గా ఉండాలి. దేని బేస్ గా చేసుకుని తెలుస్తుంది? ట్రేడ్ బ్యాలెన్సెస్ ని బేస్ గా చేసుకుని తెలుస్తుంది. సో ఈ రెండింటికి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉందనుకోండి, మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్, బ్యాంక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రిఫ్లెక్ట్ అవ్వలేదు, దాన్ని ఎలా బుక్ చేస్తారు? సస్పెన్స్ అకౌంట్ కింద బుక్ చేసుకుంటారు. సో తర్వాత ఏం చేస్తాము? ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? యాజ్ పర్ అకౌంటింగ్ టెర్మినాలజీ వీ కెన్ ప్రిపేర్ 3 types ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు? దేని బేస్ గా చేసుకుని జనరేట్ చేయొచ్చు? ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ అంటే మనకి యాక్చువల్గా కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో కూడా క్రియేట్ చేయొచ్చు. ఎనీవే, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఈ లెవెల్లో చేస్తారు. ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది.
ట్రేడ్ బ్యాలెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రిపోర్ట్ జనరేట్ చేయడం అనేది కూడా ఎండ్ యూజర్కి సంబంధించింది. బట్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. మనం కూడా కొన్ని రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను క్లాస్లో. ఓకేనా? ట్రేడింగ్ అకౌంట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేస్తాము? 1 minute. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేస్తాము? యాజ్ పర్ అకౌంటింగ్ టర్మినాలజీ we can prepare 3 types of the financial statement: trading account, profit and loss account, balance sheet account. ఈ 3 లెవెల్స్ లో రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తాం. ట్రేడింగ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్. ట్రేడింగ్ అకౌంట్ అంటే పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. తర్వాత గూడ్స్ అండ్ సర్వీస్. గూడ్స్ అంటే ఏంటి? సర్వీసెస్ అంటే ఏంటి? పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే మీనింగ్ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఒక గూడ్ అనమాట. మొబైల్ ఫోన్ ఉంది, ఒక గూడ్స్. చాలా ఉంటాయి, డిఫరెంట్ గూడ్స్ ఉంటాయి. జిఎస్టి అంటారు. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. జి అంటే గూడ్స్, ఎస్ అంటే సర్వీసెస్, టి అంటే ట్యాక్స్. జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జి అంటే గూడ్స్, ఎస్ అంటే సర్వీసెస్. ఎస్ అంటే సర్వీసెస్, జి అంటే గూడ్స్, టి అంటే ట్యాక్స్. జిఎస్టి అంటారు. ఓకేనా? సో ఈ ట్రేడింగ్ అకౌంట్ అండర్లో ఏం రికార్డ్ అవుతాయి? గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి రికార్డ్ అవుతాయి. పర్చేజింగ్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ విల్ బి రికార్డెడ్ ఇన్ ది ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ లెవెల్లో రికార్డ్ అవుతాయి. సెల్లింగ్ ది గూడ్స్. మా కంపెనీ ఏం చేస్తుంది? గూడ్స్ అనేది సేల్ చేస్తే, ఏ కంపెనీ అయినా సరే. లేదంటే సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సర్వీసెస్ అంటే మీనింగ్ ఏంటి? మీది సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అనుకుందాం. తాజ్ కృష్ణ హోటల్ ఉంది, సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. ఏదైనా ఒక హాస్పిటల్ ఉంది, సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. సో వీళ్ళు ఏం చేస్తారు? సెల్లింగ్ ది గూడ్స్. ఏదైనా ఇప్పుడు మామూలుగా కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే గూడ్స్ అనేవి సేల్ చేస్తాయి. సర్వీసెస్ విల్ బి రికార్డెడ్ ఆన్ ది ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ లో రికార్డ్ అవుతాయి. విత్ హెల్ప్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ వీ కెన్ ఫైండ్ ది గ్రూప్ ప్రాఫిట్ అండ్ లాసెస్. గ్రూప్ వైజ్ గా ప్రాఫిట్స్ ని, లాసెస్ ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. గ్రూప్ వైజ్ గా గ్రాస్, లేదా గ్రాస్ అని కూడా చెప్పచ్చు, లేదంటే గ్రూప్ అనుకోండి, మీ ఇష్టం. గ్రాస్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్, లేదంటే గ్రూప్ అని వదిలే గ్రాస్ అనే యూజ్ చేయండి. గ్రాస్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అనేవి మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. గ్రాస్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు ట్రేడింగ్ అకౌంట్ ద్వారా. గ్రాస్ ప్రాఫిట్స్ అండ్ గ్రాస్ లాసెస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. గ్రూప్ అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, గ్రాస్ అని యూజ్ చేయడమే బెటర్ ట్రేడింగ్ అకౌంట్. తర్వాత ఇంకేముంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏముంటాయి? ఆస్తులు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏముంటాయి? ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్. మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకున్నాం అనుకోండి, దేనికి ఎందుకు వస్తుంది? ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ లోకి వస్తుంది. విత్ హెల్ప్ ఆఫ్ P&L అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా ఏమవుతుంది? we can P&L లాస్ అకౌంట్ we can find out the net losses and net profits. వీటి ద్వారా నెట్ లాసెస్ అండ్ నెట్ ప్రాఫిట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఒక టైప్ ఆఫ్ ది రిపోర్ట్స్ అన్నమాట. నెట్ లాసెస్, నెట్ ప్రాఫిట్స్ ఎలా వస్తాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా మనము రిపోర్ట్స్ అనేవి చేసుకోవచ్చు. వీటిలో ఏముంటాయి? యాక్చువల్గా ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ మాత్రమే ఉంటాయి. ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ ఇవి మాత్రమే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉంటాయి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్ విత్ హెల్ప్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ కదా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా ఏం చేస్తాము? వీ కెన్ ఫైండ్ అవుట్ ది లాసెస్, నెట్ లాసెస్ అండ్ నెట్ ప్రాఫిట్స్ అనేవి ఫైండ్ అవుట్. నెట్ లాసెస్ అండ్ నెట్ ప్రాఫిట్స్ అనేవి
ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడేమో గ్రాస్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఈ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా నెట్ మన గ్రాస్ ప్రాఫిట్స్ అండ్ గ్రాస్ లాసెస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా నెట్ లాసెస్ అండ్ నెట్ ప్రాఫిట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? విత్ హెల్ప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ వీ కెన్ అనలైజ్ ది కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్లో ఏమంటాయి మామూలుగా? అసెట్స్, లయబిలిటీస్. ఒక కంపెనీకి ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి, ఆ కంపెనీ సిచ్యువేషన్ బాగున్నట్టు. అప్పులు ఎక్కువగా ఉంటే దివాలా తీసే సిచ్యువేషన్ లో ఉందని అర్థం. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ద్వారా ఒక బ్యాలెన్స్ షీట్ లో యాక్చువల్గా ఏమేమి అప్డేట్ అవుతాయి? అసెట్స్, లయబిలిటీస్. అసెట్స్ లో కూడా రకాలు ఉంటాయి. లాంగ్ టర్మ్ అసెట్స్, షార్ట్ టర్మ్ అసెట్స్. అసెట్స్ అంటే ఏమొస్తాయి? బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ, ఎక్విప్మెంట్, వెహికల్స్, more than 1 year used products. As per SAP, more than 1 year used products అన్ని కూడా అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. కొన్ని కంపెనీస్ లో మోర్ దాన్ 10,000 వాల్యూ ఉన్న వాటిని అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. కొన్ని కంపెనీస్ లో మోర్ దాన్ 5,000 వాల్యూ ఉన్న వాటిని అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. అసెట్స్ మళ్ళీ వీటిలో రకాలు ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అంటే ఏంటి? వీ కెన్ ఫీల్ అండ్ టచ్. We can feel and touch. Buildings, furniture, machinery, vehicles, more than 1 year used products. ఇవన్నీ కూడా tangible assets అంటారు. Intangible assets అంటే we can't touch but we can feel it. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, బ్రాండ్ వాల్యూ, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్. బ్యాలెన్స్ షీట్ లో టాంజిబుల్, ఇంటాంజిబుల్ అసెట్స్. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేవి యాడ్ అవుతాయి. లయబిలిటీస్ అంటే అప్పులు. వీటిలో కూడా రకాలు ఉంటాయి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్, ఇవన్నీ కూడా అప్పులు అనమాట. వీటిలో ఏమంటారు అంటే బ్యాలెన్స్ షీట్ లోకి వస్తాయి ఇవన్నీ కూడా. ప్రాఫిట్ అండ్ లాస్ లో నెట్ లాసెస్ అండ్ నెట్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ట్రేడింగ్ అకౌంట్ లో ఏమొస్తాయి? గ్రాస్ ప్రాఫిట్స్ అండ్ గ్రాస్ లాసెస్ అనేవి వస్తాయి. సో ఈ రెండే మేజర్గా ఇంపార్టెంట్. ఈ రెండు మేజర్గా ఇంపార్టెంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏమేమి అప్డేట్ అవుతాయి అంటే ఏం చెప్పాలి? నెట్ లాసెస్, నెట్ ప్రాఫిట్స్ అనేవి అప్డేట్ అవుతాయి. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేవి అప్డేట్ అవుతాయి. బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి అప్డేట్ అవుతాయి? అసెట్స్, లయబిలిటీస్ అనేవి అప్డేట్ అవుతాయి. ఈ రెండు ఇంపార్టెంట్. ఓకేనా? One minute. సో R2R లో మనం ఏం చేస్తాం? మేజర్గా ఎస్ఎల్ఏని బేస్గా చేసుకుని వర్క్ చేస్తారు. వర్కింగ్ ఇన్ డే అండ్ డే ఎస్ఎల్ఏ. డే అండ్ డే అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? సరే, ఎస్ఎల్ఏ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. R2R అంటే తెలుసు కదా. వీ నీడ్ టు కలెక్ట్ ది ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది కంపెనీ ఆర్ క్లయింట్. క్లయింట్ దగ్గర నుండి లేదంటే క్లయింట్ దగ్గర నుండి లేదంటే కంపెనీ దగ్గర నుండి మనం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటాం. షేర్డ్ డ్రైవ్ ద్వారా మీకు యాక్సెస్ ఇవ్వచ్చు, లేదంటే సాఫ్ట్ కాపీ ఇవ్వచ్చు, ఎట్లైనా అవ్వచ్చు. హార్డ్ కాపీ ఇవ్వచ్చు, ఎట్లైనా అవ్వచ్చు. వీ నీడ్ టు కలెక్ట్ ది ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది కంపెనీ దగ్గర నుండి గ్యాదర్ చేసుకుంటాం. అండ్ రికార్డ్ ది బిజినెస్. రికార్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీస్ని ఎస్ఐపిలోకి మ్యాప్ చేయటం. తర్వాత ఏమో రికార్డ్ ది బిజినెస్ అండ్ రికార్డింగ్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్ ఆన్ ది బుక్స్ ఆఫ్ ది అకౌంట్. రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేయడమే. అండ్ 1 minute. రికార్డింగ్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్ ఆన్ ది బుక్స్ ఆఫ్ ది అకౌంట్. బుక్స్ ఆఫ్ ది అకౌంట్ లో అప్డేట్ చేస్తాం. ఫైనల్లీ we will submit to the reports to the government. రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం ఫైనల్ గా.
ఇది మేజర్గా ఎస్ఏపికి సంబంధించిన కన్సల్టెంట్, ఎస్ఏపికి సంబంధించిన ఎండ్ యూజర్ యొక్క బేసిక్ యాక్టివిటీ. కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్, మ్యాప్ ది ఇన్ఫర్మేషన్, సబ్మిట్ ది రిపోర్ట్స్ అని చెప్పచ్చు. క్లయింట్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాము, రిపోర్ట్స్ జనరేట్ చేస్తాము, క్లయింట్కి సబ్మిట్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్కి కూడా సబ్మిట్ చేస్తాం. ఇది. సో డైలీ యాక్టివిటీస్ ఏం చెప్పచ్చు? డైలీ యాక్టివిటీస్, మంత్లీ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. సో డైలీ యాక్టివిటీస్ అంటే మీనింగ్ ఏంటి? రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, ఇవన్నీ కూడా డే టు డే యాక్టివిటీస్. ఇవన్నీ కూడా డే టు డే యాక్టివిటీస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డే టు డే యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటాం. చాలా ఉంటాయి, అవన్నీ చేద్దాం, 1 by 1 చేద్దాం. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే ఇవన్నీ చాలా వస్తాయి. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ తర్వాత చెప్తాను. డే టు డే యాక్టివిటీస్ ఏంటి? మంత్ ఎండింగ్ అంటే ఏంటి? రికరింగ్ ఎంట్రీస్ రన్ చేస్తాం. అలాగే ఫారెన్ కరెన్సీ అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం. రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఇట్లా చాలా ఉంటాయి. సో డే టు డే యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ తర్వాత సపరేట్గా డిస్కస్ చేద్దాం. అవి చాలా ఉంటాయి, ఇవి సరిపోదు. సో ఇది మేజర్గా ఇదన్నమాట. ఇంతవరకు క్లియర్ ఉందా? 1 minute. ఓకే, క్లియర్ కదండి? ఇది సెషన్ ఈరోజు. టుమారో వేరే టాపిక్ డిస్కస్ చేద్దాము. సో 1 or 2 డేస్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ మీరు తీసుకోవాలి. మురళీ సార్తో మాట్లాడండి. అలాగే ఎస్ఏపి సాఫ్ట్వేర్ బేసిక్ సెట్టింగ్స్ ఎలా చేయాలి, అలాగే జిఎల్ మాస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లియరా? క్లియర్గా అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా?
ఆ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చదవండి టోటల్గా. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే. ఓకే